టాపిక్ ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావడం జరిగింది. సో ప్రీమియర్ షో కూడా వేయడం జరిగింది. సో అభిమానులు దాదాపు 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతుంది. భారీ వర్షం పడుతున్నా కూడా అభిమానులు మాత్రం అసలు భయంకరంగా రోడ్లపై జనాలొచ్చి వాళ్ళ అభిమానులు, మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫ్యాన్స్ అయితేంది అసలు భారీ ఎత్తున రోడ్ల మీదకొచ్చి సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. భారీ ఎత్తున ఫ్యాన్స్ మాత్రం హడావిడి చేయడం జరిగింది. సో సినిమా కూడా వాళ్ళు అసలు మనం ఊహించిన దానికన్నా అద్భుతంగా సినిమా వచ్చిందని కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ఏంది అభిమానులు చాలామంది కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఎప్పుడు 1990s జరిగిన స్టోరీ, ఇప్పటిది కాదు. గతంలో ఎప్పుడో 1990లో జరిగిన స్టోరీ ఇది కాబట్టి సో చాలా ఎక్స్పెక్టేషన్ కూడా ఎలా చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అలాంటి క్యారెక్టర్లు అయితే చేయలేదు. సో అలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకోవాలి అని జనాలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అదే ఇష్టంగా రావడం జరిగింది ప్రీమియర్ షోకి కూడా. అది కాకుండా ఈయన పొలిటికల్గా ఒక మంచి స్థాయిలో ఉన్నాక డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా రిలీజ్ కావడం జరుగుతుంది. సో దానికి ఇంకా అంచనాలు 100కు ఇంకో 100 రెట్లు పెరిగింది అని కూడా అనుకోవచ్చు. సో మొత్తానికి సినిమా ఏంటంటే అప్పుడున్న హరిహర వీరమల్లు అనే ఒక క్యారెక్టర్ తీసుకొని సినిమాని రూపొందించడం జరిగింది. సో నిజంగా అంటే ఆయన క్యారెక్టర్లో విలీనమై చేయడం ఎలా ఉంది అంటే బయట కూడా అలా చేస్తాడా, మా హీరో నిజంగా నిజ జీవితంలో కూడా ఇలాగే ఉంటాడో, ఆయన స్టైలే ఇది అని కూడా వాళ్ళు పోలిక చెప్పడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆ సినిమా చూసి. అసలు సూపర్ హిట్. ఇంకా దీన్ని అసలు మిగతా స్టోరీలతో లింక్ చేయొద్దు, కానీ ఇది ఒక అద్భుతమైన సినిమా, చరిత్రలో నిలిచిపోయే సినిమా. పవన్ కళ్యాణ్ గారికి ఇక ఇది చరిత్రలో నిలిచిపోద్ది అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నిజంగా అలాగే సినిమా స్టోరీ కూడా ఉంది. దాదాపు 2 గంటల పైన ఉన్న సినిమా. సో ఏ ఒక్క నిమిషం కూడా అసలు ల్యాగ్ ఉంది, లేదు అంటే బోర్ కొట్టింది అనే సిచ్యువేషన్లో లేకుండా చాలా అద్భుతంగా సినిమా తీశారు. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక తీసిండు అని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని రోజులు చేసింది ఒకెత్తైతే ఈ హరిహర వీరమల్లు ఇదొక డిఫరెంట్ జోనల్ కాబట్టి ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. దీన్ని ఎంచుకోవడం కూడా, దీని సెలెక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉందని కూడా ఫ్యాన్స్ అనడం జరిగింది. సో సినిమా మొత్తానికి అయితే సూపర్ హిట్ అవుతుంది. పబ్లిక్ అయితే అదే టాక్ చెప్పడం జరుగుతుంది. ఇంకా రేపు ఏంటంటే ఇవాళ ప్రీమియర్ షో అందరూ కూడా 90%, 99% అభిమానులే వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ హీరో గురించి అయితే వాళ్ళు తప్పుగా చెప్పుకోలేరు కదా. ఏదున్నా నిజం చెప్తారు, దానికన్నా ఇంకా 2 రెట్లు ఎక్కువనే చెప్తారు. సో అందుకనే ఇప్పుడు టాక్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. రేపు ఆల్రెడీ 8 o'clock షో ఉంటుంది, అది 10:30, 11 కల్లా షో అయిపోతుంది. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు పబ్లిక్ టాక్ ఏంటి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పుడు విషయం ఏంటి అనేది కూడా బయటపడుతూ ఉంది. సో పవన్ కళ్యాణ్ మొత్తానికి పొలిటికల్గా ఎంట్రీ అయినాక, అంటే పొలిటికల్గా ఎంట్రీ ఎప్పుడో అయిండు, దాని తర్వాత ఇప్పుడు పదవులు రావడం జరిగిందని మినిస్ట్రీ ఉంది, డిప్యూటీ సీఎం సో ఆంధ్రప్రదేశ్కి. సో ఇలాంటి సిచ్యువేషన్లో సినిమా రిలీజ్ కావడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. సో చూద్దాం మరి ఆయన పడ్డ కష్టం. వాళ్ళ ఫ్యాన్ చెప్పేదంటే సినిమా చూసి చాలా కష్టపడ్డాడు. సినిమాలో ఇంతకుముందు చేసినట్టు కాకుండా డిఫరెంట్గా ఉంది. అంటే ఆయన క్యారెక్టర్కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఈ హరిహర వీరమల్లు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన నిజంగా పదవిలో ఉండి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఎలాంటి పనులు అయితే చేస్తున్నాడో, ఎలాంటి జనాలకు న్యాయం చేయాలనుకుంటున్నాడో సినిమాలో ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగిందని కూడా వాళ్ళ అభిమానులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి సినిమా చూసుకుంటే మాత్రం మంచి టాక్ వచ్చింది అనుకోవచ్చు. చూద్దాం నెక్స్ట్ మరి అది ఇంకా ఎప్పటివరకు దాన్ని రిజల్ట్స్ ఇంకా బయటకు వస్తాయి ఫుల్ ప్లేస్గా అనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఇప్పుడైతే సినిమా బాగుందని చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్.